సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రజలకు మంచి రోజులు వచ్చేశాయి. కేంద్రంతో బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. పట్టు వదలని విక్రమార్కుడ్ల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన పోరుకు రక్షణ శాఖ దిగొచ్చింది. కంటోన్మెంట్ పరిధిలోని జాతీయ రహదారిలో స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి నేడు ఫలితాలను ఇస్తోంది. 10 ఏళ్లుగా కేంద్రంతో బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. పట్టుబదలని విక్రమార్కుడిలా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన పోరుకు రక్షణ శాఖ దిగొచ్చింది. కంటోన్మెంట్ పరిధిలోని రాజీవ్ రహదారి, 44వ జాతీయ రహదారిలో స్కైవేల నిర్మాణానికి నిరుడు జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయానికి రక్షణ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఆ మార్గాలలోని రక్షణ శాఖ స్థలాలను కేటాయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూ వచ్చింది. ఎట్టకేలకు దీనిపై సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ ఆయా రహదారుల్లో తన ఆధీనంలో ఉన్న 33 ఎకరాలను గతంలోనే కేటాయించగా తాజాగా మరో 150 ఎకరాలను కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ నుంచి భూసేకరణలో వచ్చిన అడ్డంకులతో ఈ పనులు ఆదిలోనే ఆగిపోయాయి. అయితే అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఢిల్లీలో పలుమార్లు సమావేశమై సమస్యను వివరించడంతో కేంద్ర రక్షణ శాఖ ఇప్పటికీ స్పందించింది. దీంతో కంటోన్మెంట్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతినిచ్చింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండం కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ల వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపులు నిర్మిస్తారు. 11.3 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరమని రక్షణ శాఖ మంత్రికి ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. నాగపూర్ హైవే NH45 పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, అందులో 12.68 కిలోమీటర్ల మేర 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 4 ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖను కోరారు. కేంద్రం ఇచ్చిన అనుమతులతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాలు అభివృద్ధికి మార్గం సుగమమైంది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్, రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలగిపోనుంది. హైదరాబాద్ నుంచి శామీర్పేట్, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర దిశగా అభివృద్ధి పరుగులు తీయనుంది.